మొట్టమొదటి రోజు యుద్ధం చేసినప్పుడే ఆయన ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యములన్నీ కాకావికలైపోతే ఎందరో మెడలు తెగి పడిపోయారు, ఎన్నో గుర్రాలు ఏనుగులు పడిపోయి, ఎందరివో ధనస్సులు ఇరిగిపోయి, ఆయన అనేక రకములైనటువంటి పద్ధతులలో యుద్ధము చేస్తూ చాలా సైన్యాన్ని నష్టపరిచాడు. అటువంటి సందర్భంలో ధర్మరాజు గారు విశేషమైనటువంటి ఖేదాన్ని పొంది కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి భీష్ముడి యొక్క ఉద్ధతిని గురించి, ఆయన యొక్క వీర విహారం గురించి మాట్లాడి బెంగపెట్టుకుని యుద్ధం ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ యుద్ధానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఉటంకిస్తూ ఉన్నాను నేను. అలాగే రెండవ రోజు యుద్ధం కూడా చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. రెండవ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఇక మూడవ రోజు యుద్ధం ప్రారంభం అవుతోంది. యుద్ధం అన్న తర్వాత ఎవరు చాలా గొప్పవారు అని కీర్తింపబడతారు అంటే, ఒక్కడే అయినప్పటికీ కూడా శత్రు సైన్యాన్నంతటినీ కూడా ఎవరు పడగొట్టగలుగుతాడో, అనేక మంది యోధుల్ని ఎవరు పడగొట్టగలుగుతాడో, ఎదురుగా వచ్చి నిలబడినటువంటి ఎంతమంది యోధుల్నైనా సరే భయపడకుండా, అలసట లేకుండా, ఎంతమాత్రమూ శౌర్యము తగ్గకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి ప్రతిభాపాఠవములతో ఎదుర్కోగలుగుతాడో అటువంటి వాడు అరివీర భయంకరుడు అని కీర్తింపబడతాడు. భీష్మాచార్యుల వారు రెండవ రోజు కూడా అసామాన్యమైనటువంటి రీతిలో యుద్ధాన్ని చేశారు. మూడవ రోజు యుద్ధంలో మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ ఒక విశేషం జరిగింది. దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ దుర్యోధనుడి మీద ఎప్పుడూ భీముడికి ఒక కన్ను ఉంటుంది. భీముడు ధనస్సు తీసుకుని బాణాలని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. దుర్యోధనుడు కూడా భీముడితో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో భీముడు ప్రయోగించినటువంటి అనేక బాణములు దుర్యోధనుడి యొక్క శరీరాన్నంతటినీ కూడా తూట్లు పొడిచేస్తే ఆయన రథంలోనే మూర్ఛపడిపోయాడు. మూర్ఛపడిపోతే కౌరవ సైన్యం అంతా కాకావికలైపోయి ప్రభువు పడిపోయాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ వెనక్కి తిరిగి పారిపోతోంది సైన్యం. దాన్నంతటినీ కూడా భీష్మద్రోణులు కదలకుండా వారెక్కడున్నారో అక్కడ నుంచే వాళ్ళకి మళ్ళీ ఉత్సాహాన్ని పురికొల్పి వారందరూ కూడా యుద్ధభూమిలో నిలబడేటట్టుగా ప్రయత్నం చేశారు. కానీ మూర్ఛపోయినటువంటి దుర్యోధనుడితో కూడి ఉన్నటువంటి రథాన్ని దూరంగా తప్పించడానికి తీసుకెడిపోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని భయపడిపోయినటువంటి కౌరవ సైన్యాలు అక్కడ ఊంచుకుని నిలబడడానికి సిద్ధపడలేదు. దూరంగా తీసుకెళ్ళిపోయిన తరువాత దుర్యోధనుడు మూర్ఛ నుండి తెప్పరిల్లాడు. తెప్పరిల్లి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. ఆయన కదా సర్వసేనాధిపతి. ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, మిమ్మల్ని నమ్ముకుని మీకు సర్వసేనాధిపత్యం ఇచ్చి మీరు తప్పకుండా నన్ను గెలిపించగలరన్న నమ్మకంతో నేను ఈ యుద్ధానికి వచ్చాను. కానీ మీరు చేస్తున్నటువంటి యుద్ధం యొక్క పోకడని చూస్తే పాండవులు ఎంత తీవ్రంగా యుద్ధం చేసినా, మన వైపు పక్షంలో ఉన్న వాళ్ళని ఎంతమందిని పడగొట్టినా మీకు అలక రాదు, మీకు కోపం రాదు. మీకు ఎంతసేపు పాండవుల మీద పక్షపాతం, పాండవులంటే ప్రేమ. ఇలా మీరు యుద్ధం చేస్తున్నటువంటి కారణం చేత నా సైన్యాన్ని నేను రక్షించుకోలేకపోతున్నాను. మన వైపు చాలా నష్టం జరుగుతోంది. నిజంగా మీకున్నటువంటి పౌరుష పరాక్రమములకు, మీకున్నటువంటి శౌర్యానికి దేవతలందరూ కట్టుకుని వచ్చి ఎదురుగుండా నిలబడినా కూడా మీతో యుద్ధం చేయడం సాధ్యం కాదన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు. అయినా పాండవులలో ఒక్కడు కూడా మూడవ రోజు యుద్ధం జరుగుతున్నప్పటికీ నిహతుడు కాలేదు అంటే, ఇంత సైన్యం కౌరవుల వైపు పడిపోయింది అంటే, చిట్ట చివరికి నేను మూర్ఛపోతే రథాన్ని దూరంగా తీసుకెళ్లవలసి వచ్చింది అంటే, కౌరవ సైన్యం ఇవాళ కాకావికలై అన్ని దిక్కులకి పరిగెత్తిపోయింది అంటే, సర్వసేనాధిపత్యం మీకిచ్చి మిమ్మల్ని నమ్మడం అనేటటువంటిది నేను చేసిన ఎంత పెద్ద తప్పో అర్థమవుతోంది. మిమ్మల్ని నమ్మి మీకు ఈ పదవిని కట్టపెట్టకుండా ఉండాల్సింది. నాడే చెప్పగన్న నాకు రాధేయునకెట్లు చూడబోలేనట్లు బోలే పడినపాటు పడుదుము అడియాస నీచేత భంగపడితిమింక పలుకులేలా అన్నాడు.
మీకు సర్వసేనాధిపత్యం ఇచ్చిన రోజునే నేను ఇంత మందంగా యుద్ధం చేస్తాను. నేను పాండవుల జోలికి వెళ్ళను. వాళ్ళు ఎంత గొప్ప యుద్ధం చేసినా వాళ్ళ మీద కోపం పెట్టుకోను. నేను ఇలాగే యుద్ధం చేస్తూ ఉంటాను అని నాకు చెప్పి ఉంటే నేను మీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చేవాణ్ణి కాదు. కర్ణుడి మాటలు నమ్మి ఉండి ఇప్పటికి కర్ణుడిని తీసుకుని వచ్చి ఉండేవాడిని యుద్ధానికి. అంటే అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఈ సర్వసేనాధిపత్యాన్ని కర్ణుడికి ఇచ్చి ఉండేవాడిని. కర్ణుడికి ఇచ్చి ఉంటే ఈ పాటికి పాండవులు నిహతులైపోయి ఉండేవారు. ఈ పాటికి యుద్ధం పరిసమాప్తమైపోయి ఉండేది. మీ మూలంగా యుద్ధం జరగడం లేదు సరికదా, మీ మూలంగా పాండవులకు ఏ హాని జరగడం లేదు సరికదా, మీరు ఆనాడు నిష్కారణంగా కర్ణుణ్ణి అధిక్షేపించినటువంటి కారణం చేత కర్ణుడు యుద్ధ భూమిలోకి రాలేదు. నాకు 2 విధాలైనటువంటి నష్టం జరుగుతోంది. కాబట్టి మీ మాటలు నమ్మి నేను భంగపాటుకి గురయ్యాను. మీరు ఈ మాటలన్నీ నాకు ముందే చెప్పి ఉంటే ఖచ్చితంగా నేను కర్ణుడితో కలిసి వేరొక మార్గం చూసుకుని ఉండేవాడిని. కర్ణుడు నా ఆశ తీర్చి ఉండేవాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే మిమ్మల్ని అసలు యుద్ధానికి రమ్మని అడిగేవాడిని కాదు, నేను కర్ణుడికి సర్వసేనాధిపత్యం ఇచ్చి ఉండేవాడిని. అవతల ఆయన పెద్ద ఆయన మహానుభావుడు, వంశం నిలబడాలని కోరుకున్నవాడు. ఇంతకాలం నుంచి అర్ధకామములకు దూరంగా ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని పటుత్వంతో అనుష్ఠానం చేస్తూ పెద్దరికంతో నిలబడినవాడు, దేవతల చేత కూడా గౌరవింపబడేటటువంటి వాడు, అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, అరివీర భయంకరుడు, పరశురాముని యొక్క శిష్యుడు. అటువంటి వాడు ఈయనకి పాలేరా? ఈయన కట్టపెట్టిన సర్వసేనాధిపత్యం ఏ పాటిది? నిజానికి ఆయనే అనుకుని ఉండే ఆ రాజ్యం అంతా ఆయనది. వీళ్ళకి రాజ్యం ఎక్కడిది? ఈయన ఇచ్చిన పదవి ఏ పాటిది? ఆ పదవికి భీష్మాచార్యుల వారిని ఇంత నింద చేయడమా? ఆగ్రహం చెందినటువంటి భీష్ముడు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. దుర్యోధన, నేను యుద్ధం ప్రారంభ సమయంలోనే నీకు స్పష్టంగా చెప్పాను, పాండవులు ధర్మాత్ములు, విశేషించి నువ్వు నాకు ఎలా బంధుత్వమో పాండవులు కూడా అలాగే బంధుత్వం. మరి కౌరవులు మనవలైనప్పుడు పాండవులు మనవలు కారు? నేను తాతని, పైగా ధర్మపక్షపాతిని. నిష్కారణంగా నేను ఎందుకు పడగొట్టాలి పాండవుల్ని? పాండవులను సంహారము చెయ్యను అని నీకు నేను యుద్ధ ప్రారంభంలో చెప్పాను. విశేషించి నాకన్నా అస్త్రవిద్య అర్జునుడికి బాగా తెలుసు. అర్జునుడిని నేను గెలవలేను. అర్జునుడి చేతిలో నేను పడిపోతానన్న విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాను. శిఖండితో యుద్ధం చెయ్యనని చెప్పాను. నీకు ఇన్ని చెప్పి నేను యుద్ధానికి బయలుదేరాను తప్ప నేను నీ దగ్గర దాచి యుద్ధానికి వచ్చింది లేదు. అయినా నా వయసుని దృష్టిలో పెట్టుకోకుండా, నా వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అహరహం కష్టపడి ప్రతిరోజు ఎన్ని వేల మంది యోధుల్ని పడగొడుతున్నానో నీకు తెలుసు. నువ్వు ఇంత కఠినంగా మాట్లాడడం ఉచితంగా లేదు. అయినా ఇవాళ నువ్వన్న మాటలకు నా మనసు ఖేదపడింది. 3వ కన్నుని దాచిపెట్టి త్రిశూలాన్ని దాచిపెట్టినటువంటి పరమశివుడు రుద్రుడై యుద్ధభూమిలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఇవాల్టి మధ్యాహ్నం నా యుద్ధం అలా ఉంటుంది. నువ్వు దగ్గరగా ఉండి నా వీర విహారాన్ని తిలకించు అని ఆయన విజృంభించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఆ యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు ఇక ఆయన ముందు నిలబడగలిగినటువంటి వారు లేరు. అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు అవనివ్వండి, కార్చిచ్చు కాల్చినట్టుగా కాల్చేశాడు పాండవ సైన్యాల్ని. అన్ని వేల మంది యోధులు నేల కొరిగిపోయారు. అసలు దుర్నిరీక్షుడు, 2 కన్నులెత్తి ఆయనని చూడడం కుదరదు. ఎవరూ కూడా భీష్ముడితో యుద్ధం చెయ్యడానికి కానీ భీష్ముడిని చెనకే ప్రయత్నం చేయడం కానీ సాధ్యం కాదు. ఇక అంత తీవ్రమైనటువంటి స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు. పాండవ సైన్యములన్నీ కూడా అన్ని దిక్కులకు చల్లా చెదరై పారిపోతున్నాయి. అప్పటికి ముందున్న స్థితిని ఉత్తర క్షణంలో తన శౌర్యంతో ఎలా తిప్పేశాడో చూడండి. అది ఆయన పరాక్రమం అంటే. కృష్ణ భగవానుడు చూశాడు, పాండవ సైన్యాలన్నీ అన్ని దిక్కులు పట్టి పారిపోతున్నాయి. పెద్దగా పిలిచి అందులో ఉన్నటువంటి యోధులను సైన్యాన్ని పిలిచి, మీరు ఇలా పారిపోకూడదు, ఆత్మస్థైర్యాన్ని కూడా తీసుకోండి, అందరం కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తాం రమ్మనమని పిలిచాడు.
కానీ ఎవ్వరూ ఆ పిలుపుని పట్టించుకునేటటువంటి స్థితిలో లేరు. భీష్ముణ్ణి చూస్తే సాక్షాత్తు యుద్ధభూమిలో రుద్రుడే వచ్చి నిలబడ్డాడా అన్నట్టుగా ఉన్నాడు. దానితో సైన్యం అంతా కూడా దిక్కులు పట్టి పారిపోతోంది. అటువంటి సమయంలో కృష్ణుడు అర్జునుడి వంక తిరిగి, అర్జున, ఇత పూర్వం ఎన్నో మాటలు యుద్ధం వస్తే భీష్ముడిని పడగొడతాను అని నువ్వు అన్నావు. ఇవాళ భీష్ముడి యొక్క వీర విజృంభణము చేత మన సైన్యమంతా కాకావికలై అన్ని దిక్కులకు పారిపోతోంది. పేరు పెట్టి పిలిచి నిలబడమని చెప్పినప్పటికీ కూడా నిలబడడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇటువంటి స్థితిలో భీముని యొక్క ఈ విజృంభణాన్ని అరికట్టి నిలపగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశాలివి, పరాక్రమశాలివి, అస్త్రశస్త్ర విశారదుడవు నువ్వే. కాబట్టి వెంటనే బాణప్రయోగం చేసి నువ్వు భీష్ముడితో యుద్ధాన్ని ప్రారంభించు. రథాన్ని భీష్ముడి ముందుకు తీసుకెడుతున్నాను. అత్యంత శ్రద్ధతో, అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో భీష్ముడిని నిగ్రహించు అని చెప్పాడు. కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి అర్జునుడి ముందర పెట్టాడు. కానీ ఆ భీష్మాచార్యుల వారి వీర విజృంభణ స్థితిలో అర్జునుడు కూడా ఆపలేకపోయాడు. 1-2 మాటలు భీష్ముడి ధనస్సు విరగ్గొట్టాడు. కానీ మళ్ళీ వేరు ధనస్సు తీసుకున్నటువంటి భీష్ముడు అర్జునుడిని ప్రశంసించి ఆయన కురిపిస్తున్నటువంటి బాణ పరంపరకి అర్జునుడి యొక్క శరీరం తూట్లు పడిపోయింది. సారథి అయినటువంటి కృష్ణుణ్ణి కొట్టాడు. దేవతల యొక్క అనుగ్రహము చేత వచ్చినటువంటి రథం, దివ్యమైనటువంటి అశ్వములు, ఆ అశ్వములను కొట్టాడు. అర్జునుడి యొక్క రథానికి పూంచినటువంటి గుర్రములన్నీ బడలిపోయాయి. అర్జునుడంతటి వాడు కూడా సొమ్మసిల్లి ఒక్క క్షణం పక్కకి విశ్రాంతి కొరకు ఒరిగినట్టుగా అనిపించింది. కౌరవ సైన్యాలన్నీ కూడా శక్తిని కూడా తీసుకుని అపారమైన ఉత్సాహంతో ఉన్నాయి. ఇవాళ భీష్మ విజృంభణం ముందు అర్జునుడు కూడా నిలబడలేకపోతున్నాడు. ఇదే మనకి అవకాశం. పాండవుల్ని పడగొట్టడానికని వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఒకణ్ణి చంపగలిగిన వాడు 10 మందిని చంపుతూ యుద్ధానికి బయలుదేరాడు. ఇంత తీవ్రమైన స్థితిలో కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. ఇక అర్జునుడు యుద్ధం చెయ్యగలడు, అర్జునుడు బాణములను ప్రయోగించగలడు, భీష్ముడిని నిగ్రహించగలడు. ప్రయోగించగలడు అన్న మాటకు అర్థం అసలు ప్రయోగించలేడు అని కాదు. కానీ భీష్ముడి ధాటికి తట్టుకొని నిలబడ్డం కానీ, భీష్ముని యొక్క అవక్ర పరాక్రమాన్ని నియంత్రించడం కానీ చెయ్యలేడు. సాధ్యం కాదేమో అనిపించింది కృష్ణుడికి. అనిపించి వెంటనే తాను పట్టుకున్నటువంటి ఆ గుర్రముల యొక్క కళ్ళెములను తీసి రథము యొక్క నొగలోకి కట్టేశాడు. కట్టేసి ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేశాడు. దూకేసి అవని కంపింప లలిత పీతాంబరంబు చెరుగుదూల చక్రాంశులు దొరగలింప సింహనాదంబు క్రోధ రంజిత భయంకర అననంబున చలగంగ నడరు బిలుచా. కృష్ణుడు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. కేవలం సారథ్యం మాత్రమే చేస్తానన్నాడు యుద్ధంలో. అటువంటి వాడు భీష్ముని యొక్క ఉద్ధతిని చూశాడు. ఇలాగే భీష్ముడు చెలరేగిపోతే ఇక ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది. కాబట్టి నేను ఆపాలి. ఏది ఏమైపోని, ఒకవేళ నా ప్రతిజ్ఞే పక్కకి పోని, అవసరమైతే ఇవాళ భీష్ముడిని చంపేస్తాను. సుదర్శన చక్రం పట్టుకుని చంపేసి ద్రోణుణ్ణి నిలుపుదల చేసేస్తాను. చేసేసి కౌరవ సైన్యాలన్నింటినీ మట్టు పెట్టేస్తాను. మట్టు పెట్టేసి అవనీ చక్రాన్నంతటినీ పాండవులకు ధారపోసేస్తాను. తప్ప ఇవాళ భీష్ముడి ముందు నిలబడగలిగిన వాళ్ళు, భీష్ముడిని నియంత్రించగలిగిన వాళ్ళు నాకు కనపట్టలేదు. కాబట్టి నేనే యుద్ధం చేస్తానని చెప్పి మనసులో నిశ్చయం చేసుకుని ఆ సుదర్శన చక్రాన్ని చేత పట్టుకుని ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేశాడు. ప్రతిజ్ఞాభంగం అయిపోయింది కదా. పట్టకూడని సుదర్శన చక్రాన్ని పట్టేశాడు కదా. పట్టుకుని అవని కంపింప, ఆయనకి కోపం వచ్చి కిందకి దూకేటప్పటికి భూమి అంతా కదిలిపోయింది. లలిత పీతాంబరంబు చెరగుదూల, ఆయన కట్టుకున్నటువంటి లలితమైన అంటే మెత్తటి పీతాంబరం, పచ్చటి పట్టుబట్ట, దానికి ఓ అంచు ఉంటుంది కదూ. పంచకట్టుకు నడుస్తుంటే ఆ అంచు నానా వంకరలు తిరిగిపోయిందనుకోండి, ఏమందాం అది. ఆ అంచులా అందంగా నిలబడితేనే నడిచినప్పుడు కూడా ఆ అంచు ఆయన అంత ఉద్ధతితో నడుస్తూ ఉంటే అంత మడతలు పడిపోయింది. అంటే అంతంత పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోతున్నాడు.
చక్రాంశులు దురగలింప చేత్తో పట్టుకున్నటువంటి చక్రంలోంచి కాంతులు ఆ కురుక్షేత్ర భూమినంతటినీ కప్పేస్తున్నాయి. సింహనాదంబు భయంకరమైనటువంటి నాదం చేశాడు. క్రోధరంజిత భయంకరానంబు చలగంగా అపారమైనటువంటి క్రోధంతో ముఖమంతా ఎర్రపడిపోయి జేవురించేసింది. అడరు వెలుచా అలా ఆయన విశేషమైనటువంటి విజృంభణంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సుదర్శన చక్రం పట్టుకుని భీష్మాచార్యుల వారి వైపు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మహాభారతంలో కృష్ణుడు చెలరీగిపోయినటువంటి విధానం ఒకలా ఆవిష్కరింపబడింది. భాగవతంలో పోతన గారు మహాభక్త శిఖామణి కదూ, ఆయన ఆవిష్కరించిన తీరు జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండడం చాలా కష్టం. ఆయనైతే కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నీడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటారు పోతన గారు భీష్మస్తుతి పాఠంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఆ కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకేటప్పటికి ఆయన పెట్టుకున్నటువంటి రత్నకుండలములు ఇలా ఊగితే ఆ కుండలములలోంచి వచ్చినటువంటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసిందిట. ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల ఆయన భూమి మీదకి దూకినప్పుడు సమస్త బ్రహ్మాండములు ఆయన గర్భంలో ఉంటాయి కాబట్టి ఆ కృష్ణ గర్భాంతర్గతమైనటువంటి సమస్త బ్రహ్మాండములు ఒక్కసారి కదిలిపోయేట. గబగబా అడుగులు వేసి వెళ్ళిపోతుంటే ఆ పైన ఉన్న పచ్చని పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే అర్జునుడు గబగబా వచ్చి చేతులు పట్టుకొని నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. రేపొద్దున్న అర్జునుడి పరాక్రమం సరిపోకపోతే కృష్ణుడి శబదాన్ని పక్కన పెట్టి ఆయుధాన్ని పట్టుకున్నాడని లోకమంతా చెప్పుకుంటుంది. బావా వదిలిపెట్టు వదిలిపెట్టు చక్రాన్ని వదిలిపెట్టు రా వెనక్కి రా అని పట్టుకుంటుంటే నేను సారథ్యం చేస్తుండగా నన్ను ఆశ్రయించినటువంటి వాడవై నువ్వు ఉండగా భీష్ముడు నీ మీద అన్ని బాణములు ప్రయోగించి శరీరాన్ని తుత్తునియల కింద కొడతాడా? అశ్వములను కొట్టాడా? నన్ను కొట్టాడా? ఇవాళ విడిచిపెట్టని భీష్ముడిని చంపేస్తానని నా మీదకు వచ్చి పడిపోయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం మదించిన ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకేటటువంటి సింహంలా వస్తున్నటువంటి ఆ కృష్ణుడు నన్ను రక్షించేటటువంటి దిక్కని ధనస్సు పక్కన పెట్టి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించానని భీష్ముడు చెప్పుకున్నాడు భాగవతంలో. అలా భారతంలో కూడా మహానుభావుడు అంత ఉద్ధతితో వచ్చి భీష్ముడి మీదకి వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు అకస్మాత్తుగా జరిగిన సందర్భం ఆయన ఊహించలేదు ఇలా జరుగుతుందని. ఏమిటి అకస్మాత్తుగా ఇలా రథం దూకి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. సుదర్శన చక్రాన్ని చేతపట్టేశాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు గబగబా రథం దూకి ఆ ఆయుధాలు పక్కన పెట్టి పరిగెత్తుకెళ్ళి వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న ముందుకు వెళ్ళిపోకుండా వెనక్కి లాగుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ఈడ్చేస్తున్నాడు. ఎంతో కష్టపడి అర్జునుడు శక్తినంతటినీ కూడా తీసుకుని కాళ్ళ ముందు కాళ్ళు పెట్టి భూమిలో గీసుకునేటట్టుగా ఆపి వెనక్కి 10 అడుగులు లాగితే అప్పుడు కోపం తగ్గింది. ఏం బావా ఇది ఏమైనా మర్యాదగా ఉందా? రేపు పొద్దున్న లోకం ఏమని చెప్పుకుంటుంది? భీష్మాచార్యుల వారి యొక్క ప్రతాపం ముందు అర్జునుడు నిలబడలేకపోతే శపథం చేసినా కూడా పక్కన పెట్టేసి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని ధరించవలసిందని చెప్పుకుంటే అది నాకు అవమానం కాదా? నన్ను రక్షించి నా యొక్క కీర్తిని నిలబెట్టవలసినటువంటి నువ్వే నా యొక్క పరాక్రమానికి చెటు తీసుకొస్తావా? నీ కోపాన్ని ఉపసంహారం చేసుకుని రథంలోకి వచ్చేసేయి బావా అని ప్రతిమాలుతున్నాడు. భీష్ముడు మాత్రం రథంలోంచి చూసి తన చేతిలో ఉన్న కోదండాన్ని పక్కన పెట్టి 2 చేతులెత్తి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబున ఇట్లను సంభ్రమంబులేక పరమేశుతో ఇట కృతార్థుని చేయుదే నీవు వచ్చి నన్నిప్పుడు నీకి బోలినటులెల్లను చేయుదుగాని వేగరం ఒప్పదె నాకు ఇట్టి తెరగుజ్వల పుల్ల సరోజలోచన. కృష్ణ పరమాత్మ
ఇంకా ఇంతకన్నా నా జీవితంలో అదృష్టం ఏముంటుందయ్యా? నేను చేస్తున్నటువంటి యుద్ధానికి నువ్వు సుదర్శన చక్రం పట్టేశావా? శపథం పక్కన పెట్టేశావా? నన్ను చంపడానికి బయలుదేరి వచ్చావా? స్వామి, ఇంకా ఇంతకన్నా నా జీవితంలో నాకు గొప్ప ఉత్సవం ఏముంటుంది? ఇంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏముంటుంది? నువ్వే స్వయంగా వచ్చి నీ సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఒకవేళ నన్ను సంహరించాలనుకుంటే నాకు పరమానందం. స్వామి, నీ ఇచ్చ వచ్చినట్టులా నువ్వు ఎలా చేద్దామనుకుంటున్నావో అలా చెయ్యవచ్చు. నేను నువ్వు చేసే ఏ కార్యానికైనా సరే ఒడంబడి నిలబడి ఉన్నాను అని భీష్ముడు పరమభక్తితో నిలబడ్డాడు. అందుకే భీష్ముడి లాంటి భక్తుడు, భీష్ముడి లాంటి జ్ఞాని, భీష్ముడి లాంటి యోగి, భీష్ముడి లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అటువంటి ధర్మశాస్త్రవేత్త, సర్వశాస్త్ర పారంగతుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, అర్ధకామములను గెలిచినవాడు, అంపశయ్య మీద పడుకుని ధర్మములు చెప్పినవాడు, నాకు తెలిసినంత వరకు ప్రపంచ వాంగ్మయంలో ఇక ఎవరూ కనపడరాయన తప్ప. అంతటి మహాపురుషుడు. అందుకే ఆ కృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే రెండు చేతులు ఒగ్గి నమస్కరించి నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ శాంతి చెంది మళ్ళీ రథం ఎక్కారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.